టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ శృతి మించుతా ఉన్నారా? ఇటీవల టాలీవుడ్ పాటల కొరియోగ్రఫీ, ఆ పాటల్లోని సాహిత్యం గతి తప్పుతోందా? మనకి ఈ టాపిక్ అవసరమా శివగారు అంటారేమో. ఖచ్చితంగా అవసరం, అది ఎందుకు కూడా చెప్తా. RRRలో నాటు నాటు పాట ఎక్కడి దాకా వెళ్ళింది? ఆస్కార్ దాకా వెళ్ళింది. నాటు నాట పాటకి ప్రపంచమంతా కూడా స్టెప్పులు వేసింది. అమెరికా వేసింది, ఆస్ట్రేలియా వేసింది, నార్వే వేసింది, స్వీడన్ వేసింది. అది ఇది అని కాదు, ప్రపంచ నలుమూలలకి కూడా మన తెలుగు పాట వెళ్ళింది. మన తెలుగు పాట సాహిత్యం వెళ్ళింది. మన తెలుగు హీరోల డాన్స్ వెళ్ళింది. మన తెలుగు దర్శకుడి ప్రతిభంతా కూడా ప్రపంచమంతా కూడా చూసింది. ఇదిదా మా తెలుగు పాట, ఇదిదా మా తెలుగు డ్యాన్సు, ఇదిదా మా తెలుగు సినిమా అని చెప్పుకొని సగర్వంగా తెలుగు సినిమా అభిమానులు కాలరెగరేసేలాగా ఆ పాట ఉంది. సో అలా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన తెలుగు పాట, డ్యాన్సు, సాహిత్యం ఇప్పుడేమవుతోంది? ఇటీవల కాలంలో ఇదిదా మా డ్యాన్సు అని చెప్పుకుంటే ఇదిదా అని ఇప్పుడు కొత్తగా ఒక పాట వచ్చింది. ఈ పాట రావడంతో మరొకసారి శేఖర్ మాస్టర్ పైన విమర్శలు, టాలీవుడ్ సినిమాల కొరియోగ్రఫీ పైన, ఆ పాటల సాహిత్యం పైన కూడా విమర్శలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఒక మంచి కొరియోగ్రాఫర్లో శేఖర్ మాస్టర్ ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు, తమిళ్ నుంచి ఇటు వచ్చిన ప్రేమ్ రక్షిత్ ఉన్నారు, గణేష్ మాస్టర్ ఉన్నారు, అలా రఘు అని, జిత్తు అని పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా తమదైన శైలిలో తమ స్టైల్లో తెలుగు పాటలకి కొరియోగ్రఫీ అందిస్తూ ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలకు పనిచేస్తూ ఉన్నారు, కన్నడ సినిమాలకు పనిచేస్తూ ఉన్నారు, హిందీ సినిమాలకు కూడా. వాళ్ళు కూడా అక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ కొరియోగ్రాఫర్లు, అయినా కూడా మన టాలీవుడ్ నుంచి తీసుకెళ్తూ ఉన్నారు. జానీ మాస్టర్ స్త్రీ 2లో ఒక పాటకు చేశారు అద్భుతంగా. బుల్ బులాయ్ 3లో కూడా జానీ మాస్టర్ చేశారు. సరే, ఆ తర్వాత ఆయనకి కేసు పడింది. కేసు తర్వాత కొంచెం అవకాశాలు తగ్గినాయి, ఇప్పుడిప్పుడే మెరుగవుతూ ఉన్నారు. సో ఆ కేసు వివరాలు జోలికి నేను వెళ్ళడం లేదు. సో ఈ విధంగా జానీ మాస్టర్ స్టైల్ ఒకలాగా ఉంటుంది, శేఖర్ మాస్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది, ప్రేమ్ రక్షిత్, గణేష్ వీళ్ళందరి స్టైల్ ఒకలా ఉంటుంది. అందరూ కూడా మంచి కొరియోగ్రఫీ తెలుగు సినిమా హీరోలకి, హీరోయిన్లకి అందించిన వాళ్ళే. శేఖర్ మాస్టర్ కూడా రాములో కానీ, అలా వైకుంఠపురంలో, ఖైదీ నెంబర్ 150లో ఒక స్టెప్ ఉంటుంది, రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారు వేస్తారు, అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అని. ఆ పాట కానీ ఇలా ఎన్నో పాటలకి అద్భుతమైన కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ అందించారు. యూట్యూబ్లో కోట్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. ఆ పాటల్ని, ఆ పాటల్లోని స్టెప్పుల్ని అందరూ అనుకరించారు. క్రికెటర్ స్టార్ల దగ్గర నుంచి, సినిమా నటుల దగ్గర నుంచి, మన ఇంట్లో మన ఆడపిల్లలు, మన చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ స్టెప్పులు వేశారు. కానీ రాను ఏమవుతోంది ఈ మధ్యకాలంలో, మరి కొరియోగ్రాఫర్ల మీద ఒత్తిడి ఏమైనా ఉంటుందో, మాకు అలాంటి స్టెప్పులే కావాలి ఐటెం పాటలకి, మా హీరో గారికి అలాంటి స్టెప్పులే కావాలి అని దర్శకుల నుంచి ఏమైనా ఉంటుందా, నిర్మాతల నుంచి ఏమైనా ఉంటుందా? లేదు అంటే కొత్త స్టెప్పులు రాక, లేదంటే కొత్త ప్రయోగంతోనో ఏదో హైప్ క్రియేట్ చేయాలని కొరియోగ్రాఫర్లే కొంత అద్దె ప్రదర్శిస్తూ ఉన్నారా? క్లారిటీ లేదు. కానీ బట్ విమర్శలు పాలవుతూ ఉన్నాయి. కొన్ని సినిమాల మీద ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంది. నేను ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తా, హిట్ అయిన సినిమాలన్నీ మంచి సినిమాలని కాదు, ఫ్లాప్ అయిన సినిమాలన్నీ చెడ్డ సినిమాలని కాదు, హిట్ అయిన పాటలన్నీ మంచివని కాదు, ఫ్లాప్ అయిన పాటలన్నీ చెడ్డవని కాదు. ఆ టైంకి, ఆ సమయానికి ఏదో హిట్ అవుతూ ఉంటాయి కొన్ని గాలిబాటంగా. కొన్ని మంచి పాటలు, మంచి సినిమాలు ఉన్నప్పటికీ అవి కూడా అంతే, ఆ గాలికి అలా కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఇదంతా పక్కన పెడితే తాజాగా రాబిన్ హుడ్ అని నితిన్ హీరోగా నటించాడు. ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉంది. సో ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి ఒక పాటను విడుదల చేశారు. కేతికా శర్మ హీరోయిన్ పైన స్పెషల్ ఐటమ్ సాంగ్ ఇదిదా సర్ప్రైజు అని ఆ సాంగ్ విడుదల చేశారు. సాంగ్ బాగుంది, సాంగ్లో కొన్ని స్టెప్పులు బాగున్నాయి, కానీ 2-3 స్టెప్పులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు నెటిజన్లు. ఏంటంటే కేతికా శర్మ స్కర్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్కర్ట్ని ఇలా లాగడం, ఇలా అనడం, ఇవన్నీ కూడా ఇదే స్టెప్పును శేఖర్ మాస్టర్ గారి పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఇంతకు మించి మంచి స్టెప్పు దొరకలేదా? ఈ స్కర్టులు లాగటం ఏంటి? రేపు జాకెట్లు లాగేస్తారేమో, ఇన్నర్ వేర్లు లాగేస్తారేమో, అలాంటి స్టెప్పులు కూడా పెట్టేస్తారేమో. కొంచెం శృతి మించుతోంది శేఖర్ మాస్టర్ గారు. క్రియేటివిటీ పేరుతో, హుక్ స్టెప్పుల పేరుతో ఎందుకో కొంత దిగజారుతూ ఉన్నారేమో. అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ ఎందుకో దిగజారుతూ ఉన్నారేమో. కొంచెం చూసుకోవాలి. ఆ స్టెప్ కాకపోతే ఇంకో స్టెప్పుడు వేయించండి. హుక్ స్టెప్ పేరుతో ఇలా స్కట్టులు లాగడం ఏంటి? ఆడపిల్లల చేత, హీరోయిన్ల చేత
ఇది సమాజంలో కొంచెం దుష్పరిణామాలకి దారి తీయొచ్చు కదా అని శేఖర్ మాస్టర్ గారి పైన కొంత మండిపడుతూ ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, కొత్తగా మిస్టర్ బచ్చన్ అని రవితేజ గారి సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో కూడా హీరోయిన్ పాకెట్లో చేతులు పెడితే ఏదో స్టెప్లు వేయించారు. దీనిపైన కూడా అప్పట్లో నెటిజన్లు మండిపడడంతో ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ గారు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత మన బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణ గారు మంచి డాన్సర్, ఏ స్టెప్ అయినా ఆయన వేస్తారు, ఏ స్టెప్ అయినా సరే బాలకృష్ణ గారు వేస్తారు. ఆ దబిడి దిబిడి సాంగ్లో కూడా ఆ పిరుదుల పైన కొట్టడం ఇవన్నీ కూడా విమర్శల పాలైంది. నేషనల్ మీడియాలో కూడా ఈ స్టెప్పుల పైన చర్చ పెట్టారు, పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగింది. ఊరవసి రౌతాల మంచి డాన్సరే, బాలకృష్ణ గారు అద్భుతమైన డాన్సర్, ఆ స్టెప్ కాకపోతే ఇంకో స్టెప్ పెట్టచ్చు కదా. అంటే బాలకృష్ణ గారి స్థాయిని కూడా కొంత తగ్గించేలాగా ఉంది అది. ఆయన వరుసగా హిట్లు అందుకుంటా ఉన్నారు, సీనియర్ నటుడిగా ఉన్నారు. అన్స్టాపుల్ షోతో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారో, ఆ షో ఎంత హిట్ అయిందో, ఎంతమంది కొత్త అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా బాలకృష్ణ గారు సంపాదించుకున్నారు. సో అలాంటి బాలకృష్ణ గారి చేత ఎందుకో ఒక 2-3 స్టెప్పులు అభ్యంతరకరంగా ఉన్నాయి, అవి లేకుండా ఉంటే బాగుండేదని బాలకృష్ణ గారి అభిమానులే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కూడా గమనించాల్సిన అంశం. సో ఆ స్టెప్పులు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్మెంట్ వేరు. అలాంటి స్టెప్పులు సమాజంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, అందుకే నేను వీడియో చేస్తూ ఉన్నా, చెప్తా అది కూడా. సో అది కూడా జరిగింది. ఆ తర్వాత పుష్ప 2లో కూడా పీలింగ్స్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ పీలింగ్స్లో కూడా ఏందో హీరోయిన్ చేత ఆ డ్రెస్సులు వేయించడం, ఆ డ్రెస్సుల ద్వారా ఎక్స్పోజింగు, ఆ స్టెప్పులు కూడా కొంత విమర్శల పాలైనాయి. అది సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయినప్పటికీ, ఆ పాటలకి చాలామంది డ్యాన్సులు గీన్సులు గట్రా చేసినప్పటికీ కూడా ఎందుకు ఆ స్టెప్పులు కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయి, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. సినిమాలో రష్మిక మందన్న పాత్ర చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. కొంచెం రొమాంటిక్ సీన్లు అవి 1-2 తప్పిస్తే. బట్ పాటలోకి వచ్చేసరికి ఆ హీరోయిన్ ఐటమ్ సాంగ్ అసలు ఆ పాత్ర ఈ పాత్ర అన్నట్లు ఉంటుంది. ఆ స్టెప్పులు అలాగే ఉంటాయి, కొంత సాహిత్యం కూడా. ఏంటంటే పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి, వంగుంటే ఓసారి, ఏంటిది ఏంటది, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి ఏదో పాడుకుంటున్నారు. కానీ మీరు లోతుగా అర్థం చూస్తే ఏంటది, బెడ్రూమ్లో జరిగేదంతా పాటలు పెట్టేస్తారు. ఇక ఏంటది, పడుకుంటే ఏంటి, నుంచుంటే ఏంటి. నేను అదే చెప్పా ఫస్ట్లో, హిట్ అయిన పాటలన్నీ మంచివి కాదు, ఫ్లాప్ అయిన పాటలన్నీ చెడ్డవి కాదు అని. అందుకే చెప్పా, హిట్ అయిన సినిమాలన్నీ గొప్పవి కాదు, ఫ్లాప్ అయిన సినిమాలన్నీ చెత్తవి కాదు అని అందుకే చెప్పింది. సో అలా వరుసగా శేఖర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్టెప్పుల ద్వారా విమర్శలు, మిస్టర్ బచ్చన్ కావచ్చు, డాకు మహారాజులో కావచ్చు, పుష్ప 2లో కావచ్చు, తాజాగా రాబిన్ హుడ్లో కూడా ఇలాంటి స్టెప్పులు, హుక్ స్టెప్పుల పేరుతో ఇలాంటివి వేయించి శేఖర్ మాస్టర్ విమర్శలు పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా హీరోలతో కష్టమైన స్టెప్పులు వేయించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలు కదా, హీరోయిన్లు కదా, వాళ్ళతో వేయించడం ఇలాంటివి, ఈ డ్రెస్సులు ఇలాంటివి వాళ్ళ ఉన్నత్యాన్ని దెబ్బతీసే అంశమే. ఐటమ్ సాంగ్లు కామన్ ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ఉన్న ఐటమ్ సాంగ్స్లో కొంచెం ద్వంద్వార్థాలు అవి ఉంటాయి, అది ఎవరో కాదనరు. కాదు ఈ మధ్య శృతి మించుతూ ఉంది, ఆ అర్థాలు శృతి మించుతూ ఉన్నాయి, ఆ ఐటమ్ సాంగ్లో స్టెప్పులు శృతి మించుతూ ఉన్నాయి. అసలు ఐటమ్ సాంగ్లో ఐటమ్ గర్ల్స్ని పెట్టేవాడు, జయమాలిని గారు ఇలాంటి వాళ్ళని పెట్టారు, డిస్కో శాంతి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటి, హీరోయిన్లో ఐటమ్ గర్ల్స్ తెలియట్లా, వాళ్ళ చేత కూడా అలాంటి స్టెప్పులు ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఎక్కడో తేడా పడుతూ ఉంది, అదైతే చూసుకోవాలి. ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే, నేను సరే ఆ స్టెప్పుల వల్ల ఎవరికండి నష్టం, ఏదో వస్తుంది పోతుంది ఏముందంట అనొచ్చేమో, కానీ ఇది సోషల్ మీడియా యుగం. మన ఇంట్లో మన అమ్మ చేతిలో ఫోన్ ఉంటుంది, మన భార్య చేతిలో ఫోన్ ఉంటుంది, మన పిల్లాడి చేతిలో ఫోన్ ఉంటుంది, మన ఆడపిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కళాశాలకు వెళ్ళే పిల్లల దాకా, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళ దాకా, ఇంట్లో మహిళలు గృహిణుల దాకా కూడా ఫోన్లు ఉంటా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఎలా చేసిందంటే, కొంతమంది ఏదో సరదాగా చేసుకుంటున్నారు కానీ కొంతమందిని పాడు చేసేస్తుంది బాగా. ఇంత పిల్లల చేత, ఆడపిల్లల చేత, మగపిల్లల చేత వచ్చుండాయి ఫీలింగ్స్, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి స్టెప్పులు వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులే దగ్గరుండి ఎంకరేజ్ చేసి మరి ఆ డ్రెస్సులు వేసి మరి వేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి అర్థం కూడా తెలియదు. అలాంటి పాటల చేత అలాంటి స్టెప్పులు వేయించడం ఎంతవరకు కరెక్టు, సమాజం మీద ఎంత ప్రభావం చూపుతాయి. సరే వాళ్ళేనా అనుకుంటే, గృహిణులు కూడా ఇంట్లో వంట పని, ఇంటి పని చేసుకునే గృహిణులు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి దబిడి దిబిడి. ఇప్పుడు ఇదిదా సీక్రెట్, ఇదిగా అది అని చెప్పేసి అని అందుకనే ప్రభావం చూపిస్తూ ఉన్నాయి ఆ డ్రెస్సులు, ఆ స్టెప్పులు, ఇలా కొట్టడాలు, అలా కొట్టడాలు.
సో పిల్లలు పాడైపోవడానికి సమాజం పైన దుష్పరిణామాలు దుష్ప్రభావాలు రావడానికి కారణమవుతూ ఉంది. ఎందుకంటే ఈ ఫోన్లోకి వచ్చేస్తామని సోషల్ మీడియాలో వాళ్ళ చేత వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేపిస్తారు, మరింత పాపులర్ పొందడానికి స్టెప్పులు కావాలని ఇస్తారు వీళ్ళ చేత. ఒక పక్క ఈ స్టెప్ అయిన విమర్శలు వస్తూ ఉంటే రితికా శర్మ, కేతికా శర్మ వీడియో విడుదల చేసింది సపరేట్గా మళ్ళీ కూడా. అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు, తొక్కలో విమర్శలు ఏముందిలే అన్నట్లుగా ఉంది వ్యవహారం. సో పిల్లలపైన సమాజం పైన ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి స్టెప్పులు సాహిత్యం ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఎక్కడో కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. శేఖర్ మాస్టర్ గారే కాదు, మిగతా కొరియోగ్రాఫర్లు కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఇదిదా సర్ప్రైజ్ అనే పాట వచ్చింది, ఇలా స్కట్ ఇలా లాగారు, మొదలు పెడతారు రేపటి నుంచి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో మన ఆడవాళ్ళ దగ్గర నుంచి కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఇలా స్కట్టుల్లో అవుతారు. ఏం సందేశం ఇస్తున్నారు? సో ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి తెలుసో తెలియకో ఈ స్టెప్పులను అనుకరిస్తారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎంత హిట్ అయింది అది కాదు, ఎంత హిట్ అయిందో కాదు, హిట్ అయిందల్లా మంచిది కాదు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది, మార్పు వస్తుందా లేదా అని. ఈ వీడియో పైన శేఖర్ మాస్టర్ గారికైనా పైన నెటిజన్లు పడుతున్న అంశం పైన కూడా మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం తెలియచేయండి.